శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గనాన్లో ఎపిసోడ్ 41 పార్ట్ 2 అండర్స్టాండింగ్ డిజీజ్ ఆరిజిన్ అండ్ ప్రోగ్రెస్ గురించి లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. ఆ మునుపటి భాగంలో అదేనండి పార్ట్ 1లో మనం రెమెడీ రియాక్షన్ గురించి, అవును, అలాగే హోమియోపతిక్ అగ్రవేషన్కి డిజీజ్ అగ్రవేషన్కి మధ్య ఉన్న తేడా గురించి చాలా స్పష్టంగా తెలుసుకున్నాం కదా. కరెక్ట్. ఆ వ్యత్యాసం చాలా ముఖ్యం. అవును. అయితే ఇవన్నీ విన్న తర్వాత నాకొక ప్రాథమికమైన ప్రశ్న వస్తోంది. అసలు వ్యాధి ఎలా ప్రారంభమవుతుంది, ఆ, అలాగే అది శరీరంలో ఎలా ముందుకు సాగుతుంది? ఖచ్చితంగా. ఆ ప్రశ్నలకి సమాధానమే ఈనాటి మన ప్రధానాంశం. గ్రేట్. సో ఈరోజు మన ఫోకస్ మొత్తం డిజీజ్ ఆరిజిన్ అండ్ ప్రోగ్రెస్ మీద ఉంటుంది. ముఖ్యంగా అక్యూట్ వర్సెస్ క్రానిక్ డిజీజెస్, అలాగే న్యాచురల్ వర్సెస్ ఆర్టిఫిషియల్ డిజీజెస్, వీటన్నిటితో పాటు ఈ మియాస్మాటిక్ రిలేషన్ గురించి చాలా డీప్గా మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇవన్నీ ఒక కేస్ని అర్థం చేసుకోవడానికి, అంటే కేస్ అండర్స్టాండింగ్కి అతిపెద్ద పునాది లాంటివి. నాకొక చిన్న థాట్ వస్తోంది. ఇప్పుడు ఒక చెట్టు ఆకులెండిపోతున్నాయనుకోండి. ఓకే. మనం ఆ ఆకులకు పచ్చరంగు వేసి అబ్బా చెట్టు బావుంది అని సంబరపడతామా? లేదండి, అలా చెయ్యం కదా. అదే, వేర్లలో నీరు ఆగిపోయిందా లేదా మూలాల్లో పురుగు పట్టిందా అని వెతుకుతాం. కరెక్ట్. కాని ఆశ్చర్యంగా మన శరీరానికి ఏదైనా జబ్బు చేస్తే మాత్రం ఆ వేర్లను వదిలేసి కేవలం ఆకులకు రంగు వేసినట్లే. అంటే పైపైన కనిపిస్తున్న లక్షణాలకు మందులు వాడుతున్నాం. వ్యాధి కూడా ఇలాగే లోపలించి బయటకొస్తుందంటారా? 100%. మీరు చెప్పిన ఈ చెట్టు ఉదాహరణ చాలా యాప్ట్గా ఉంది. హానెమాన్ గారు అఫోరిజం 189లో వివరించింది అక్షరాలా ఇదే. అవునా? ఏమని చెప్పారాయన? ఆయనేమన్నారంటే, వ్యాధి అనేది ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన కారణంతో మొదలవుతుంది. అది కేవలం ఏదో ఒక అవయవానికి పరిమితం కాదు. అది మన జీవశక్తి, అంటే వైటల్ ఫోర్స్లో ఒక కేంద్రస్థానంలో ఏర్పడే అవాంతరం. అంటే ఇదొక సెంట్రల్ డిస్టర్బెన్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక కంప్యూటర్లో వైరస్ వస్తే అది ముందుగా సాఫ్ట్వేర్ని పాడు చేస్తుంది కదా, ఆ తర్వాతే స్క్రీన్ మీద ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఇక్కడ కూడా అంతే. ముందుగా ఆ ప్రాథమిక అవాంతరం లోపల ఏర్పడి ఆ తర్వాతే భౌతిక అవయవాలపై తన ప్రభావాన్ని చూపుతుంది. ఓ, అంటే ముందు జీవశక్తి దెబ్బతింటుంది, ఆ తర్వాతే మనకి సిమ్టమ్స్ బయటపడతాయి. అవును. దీన్ని బట్టే వ్యాధి తన స్వభావం ప్రకారం అభివృద్ధి చెందుతుంది. కేస్ని అర్థం చేసుకోవడంలో ఈ పాయింట్ అత్యంత కీలకం. అర్థమైంది. అయితే ఇక్కడ మనం తరచుగా వినే 2 పదాలున్నాయి, అక్యూట్ అని, క్రానిక్ అని. సాధారణంగా మనం ఏమనుకుంటాం, ఒక వారం రోజులుంటే అది అక్యూట్, అదే ఒక 10 ఏళ్లుగా వేధిస్తుంటే అది క్రానిక్ డిసీజ్ అని. అంటే కేవలం సమయాన్ని బట్టే డిసైడ్ చేస్తామా, లేదా వాటి నేచర్లోనే అసలు తేడా ఉందా? చూడండి, ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సమయం అనేది జస్ట్ ఒక ఫ్యాక్టర్ మాత్రమే, కానీ అసలు విషయం అది కాదు. మరేంటి? ఈ రెండింటి స్వభావంలో ఒక స్పష్టమైన తేడా ఉంది. అక్యూట్ వ్యాధి అనేది ఒక తుఫాన్ లాంటిది. తుఫాను? అవును. తక్షణం ప్రారంభమవుతుంది, తక్కువ కాలం ఉంటుంది, వేగంగా మార్పులు చెందుతుంది. ఏంటంటే దీనికొక ముగింపుంటుంది, అది వాటంతటది తగ్గవచ్చు. ఓ, అంటే ఇది సెల్ఫ్ నిమిటింగ్ అన్నమాట. కరెక్ట్. జీవశక్తి గెలిస్తే కోలుకుంటారు, వ్యాధి గెలిస్తే ప్రాణాపాయం. ఉదాహరణకి సడన్గా వర్షంలో తడిసినప్పుడు వచ్చే జ్వరం. మరి క్రానిక్ వ్యాధి అలా వాటంతటది తగ్గదా? అస్సలు తగ్గదు. అదే ప్రధానమైన తేడా. క్రానిక్ వ్యాధి తుఫాను కాదు, అది ఒక అగ్నిపర్వతం లాంటిది. అగ్నిపర్వతం? అవును. చాలా నెమ్మదిగా, మనం అసలు గుర్తించలేని విధంగా ప్రారంభమవుతుంది. దీర్ఘకాలం పాటు కొనసాగుతూ లోతైన ప్రభావాన్ని చూపుతూ క్రమంగా శరీరాన్ని నాశనం చేస్తుంది. అంటే ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న జాయింట్ పెయిన్స్ లాంటివి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, క్రానిక్ వ్యాధులను నడిపించేది టైం కాదు, వాటికి కారణమయ్యే ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. దాన్నే మనం మియాజం అంటాం. మియాజం. దీని గురించి మనం ముందు కూడా విన్నాం. అవును. ఈ మియాజం వల్లే క్రానిక్ వ్యాధులు ఎప్పటికీ వాటంతటవే తగ్గవు. ఓకే. ఇది న్యాచురల్గా వచ్చే జబ్బుల గురించి, అంటే వాతావరణం, ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే న్యాచురల్ డిసీజెస్కి ఇది వర్తిస్తుంది. కరెక్ట్. కానీ మనమే కొన్ని వ్యాధులను కొంతెచ్చుకుంటాం కదా, అదే ఆర్టిఫిషియల్ డిసీజ్. దీని సంగతేంటి? ఇది చాలా ముఖ్యమైన టాపిక్. న్యాచురల్ వ్యాధి సహజంగా వస్తుంది, కాని ఆర్టిఫిషియల్ డిసీజ్ అంటే ఈ కృత్రిమ వ్యాధి అల్లోపతిక్ మందులు, టాక్సిన్స్
లేదా బలమైన రసాయనాల వాడకం వల్ల వస్తుంది. అంటే మందుల వల్ల కొత్త రోగం రావడం అన్నమాట. అవును. ముఖ్యంగా వ్యాధిని లోపలికి అణిచివేయడం వల్ల, అదే సప్రెషన్ వల్ల ఇది ఏర్పడుతుంది. ఇవి నయం చేయడానికి అత్యంత కష్టమైనవి తెలుసా? సప్రెషన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఇప్పుడు చూడండి, ఒకరికి చర్మ సమస్య వచ్చింది. వాళ్ళేం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్లి స్టిరాయిడ్స్ వాడతారు. ఆయింట్మెంట్స్ రాసేస్తారు వెంటనే. కరెక్ట్. దానివల్ల ఆ పైన కనిపిస్తున్న లక్షణాలు మాయమైపోతాయి. కాని లోపల మరో కొత్త ప్రమాదకరమైన వ్యాధి ఏర్పడుతుంది. ఇదే ఆర్టిఫిషియల్ డిసీజ్. ఇది మళ్ళీ ఇందాకటి తుప్పు పట్టిన కారులాగే ఉందే? అవును. అంటే కారు తుప్పు పట్టినప్పుడు ఆ తుప్పు గీకి తీసేయకుండా మనం దానిపైన మంచిగా పెయింట్ వేసామనుకోండి, ఆహా. పైన చూస్తే కారు భలే మెరిసిపోతూ ఉంటుంది, అంతా బావుంది అనుకుంటాం. కాని లోపల ఆ కెమికల్ ఆ ఎంజిన్ని తినేస్తూ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. అద్భుతమైన పోలిక ఇది. అశాస్త్రీయమైన మందుల వాడకం వల్ల ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ మూల వ్యాధితో పాటు ఈ మందులు సృష్టించే కృత్రిమ వ్యాధి కూడా తోడవుతుంది. ఓ, అంటే 2 రోగాలు. అవును. డబుల్ కాంప్లెక్స్ డిజీజ్ అంటాం దీన్ని. ఇది చాలా ఈజీగా ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. బాబోయ్, వింటుంటేనే భయంగా ఉంది. సరే, ఇప్పుడు ఇందాక మీరొక పదం వాడారు, క్రానిక్ డిసీజెస్ని నడిపించేది ఈ మియాజం అని. ఇక్కడే అసలు విషయం అత్యంత ఆసక్తికరంగా మారుతుందనుకుంటా. అవును. అసలు దీర్ఘకాలిక వ్యాధులకు మూలమైన ఈ మియాజ్మాటిక్ రిలేషన్ ఏంటి? వ్యాధులు ఎందుకు పదే పదే వస్తాయి? దీన్ని మనం ఒక స్థూల దృష్టితో, అంటే బిగ్గర్ పిక్చర్తో చూస్తే క్లారిటీ వస్తుంది. క్రానిక్ వ్యాధులకు లోతైన కారణాలు 3: మియాజమ్స్, 1 సోరా, 2 సైకోసిస్, 3 సిఫిలిస్. ఓకే. మొదట సోరా గురించి చూద్దాం. హానమాన్ గారు దీన్ని అన్ని వ్యాధులకు తల్లి లాంటిది అని చెప్పారు. తల్లి లాంటిది? అవును. ఇది చర్మంపై వచ్చిన దొరదను లేదా గజ్జిని అణచివేయడం వల్ల వస్తుంది. దీనివల్ల విపరీతమైన సున్నితత్వం వస్తుంది. అంటే హైపర్ సెన్సిటివిటీ? కరెక్ట్. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడటం, నెగటివ్ ఆలోచనలు, భయాలు, ఇవన్నీ సోరా లక్షణాలే. ఓ, భౌతికంగాలే కాకుండా మానసికంగా కూడా దీని ప్రభావం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఉంటుంది. ఇక రెండవది సైకోసిస్. ఇదెలా వస్తుంది? గనేరియా లాంటి వాటిని అణచివేయడం వల్ల వస్తుంది. దీని ప్రధాన స్వభావమేంటంటే శరీరంలో కణితులు పెరగడం, అతిగా వృద్ధి చెందడం. అంటే ట్యూమర్స్ లాంటివా? అవును. ట్యూమర్స్, పులిపీర్లు అన్నీ. మానసికంగా చూస్తే వీళ్లు తమ ఆలోచనలను హైడ్ చేస్తారు. అంటే రహస్యాలు దాచడం, ఎప్పుడూ ఒక రకమైన అనుమానంతో ఉండటం దీని లక్షణాలు. ఓకే. మూడవది సిఫిలిస్ అని చెప్పారు కదా? అవును. సిఫిలిస్ అనేది చాలా ప్రమాదకరమైంది. దీని నేచర్ ఏంటంటే కన్స్ట్రక్షన్ని డిస్ట్రాయ్ చేయడం. డిస్ట్రక్షన్? ఎస్. నిర్మాణాలను నాశనం చేయడం, అవయవాలు క్షీణించడం, మానని అల్సర్లు రావడం. అలాగే మానసికంగా చూస్తే జ్ఞాపకశక్తి మందగించడం లాంటివి దీని ఉదాహరణలు. ఒక్క నిమిషం. అంటే ప్రపంచంలో ఉన్న వేలాది క్రానిక్ వ్యాధులన్నీ తిరిగి ఈ మూడింటిలోనే ఏదో ఒకదానికి చెందుతాయా? అక్షరాల. ఈ మియాజమ్స్ లేకుండా అసలు దీర్ఘకాలిక వ్యాధులు లేవు. ఇవే వ్యాధి ప్రోగ్రెస్ను డిసైడ్ చేస్తాయి. వ్యాధి ముందుకు సాగడాన్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మియాజమ్స్ గురించి తెలుసుకోవాలి. డిసీజ్ ప్రోగ్రెషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఈ వ్యాధి ఎలా ముందుకు సాగుతుంది అనేది కొంచెం వివరిస్తారా? తప్పకుండా. సహజంగా, అంటే ప్రకృతి ధర్మం ప్రకారం వ్యాధి ఎప్పుడు లోపలి నుండి బయటకు వస్తుంది. లోపల నుండి బయటకు? అవును. దాన్ని మనం సెంట్రిఫ్యూగల్ మూవ్మెంట్ అంటాం. ఉదాహరణకు మైండ్లో ఉన్న సమస్య చర్మానికి రావడం లాంటిది. ఓకే, అది న్యాచురల్ ప్రోగ్రెషన్ కదా. కరెక్ట్. కానీ సప్రెషన్ వల్ల, అంటే మందులతో అణచివేయడం వల్ల ఇది పూర్తిగా రివర్స్ అవుతుంది. వ్యాధి బయట నుండి లోపలికి వెళ్తుంది. దీన్నే సెంట్రిపీటల్ మూవ్మెంట్ అంటారు. అంటే లోపలికి వెళ్లి గుండె, గూపిరితిత్తులు లాంటి ముఖ్య అవయవాలను దెబ్బతీస్తుందా? ఎగ్జాక్ట్లీ. దీనివల్ల ప్రాణాంతక ప్రభావం ఉంటుంది. దీన్ని మనం క్లినికల్గా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. చెప్పండి. ఒకరికి స్కిన్ డిసీజ్ వచ్చింది. చర్మ వ్యాధి రాగానే వాళ్ళు ఆయింట్మెంట్స్ రాసి దాన్ని అణచివేశారు. కొన్నాళ్లకి ఆ వ్యాధి లోపలికి వెళ్లి ఆస్తమాగా మారుతుంది. ఇది డిసీజ్ ప్రోగ్రెషన్ ఇన్వర్డ్. ఓ, అంటే చర్మం మీద నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిందనమాట. కరెక్ట్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఒక వ్యాధికి పదే పదే బలమైన మందులు వాడారనుకోండి, అప్పుడు లక్షణాలు మారిపోయి పాత వ్యాధితో పాటు కొత్తదొస్తుంది. ఇదే మనం ఇందాక మాట్లాడుకున్న ఆర్టిఫిషియల్ డిసీజ్. సరే,
ఇదంతా చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తోంది. ఏంటది? డాక్టర్ అనే వ్యక్తి కేవలం తాత్కాలిక లక్షణాలకు మందిచ్చేసి వదిలేయకూడదు కదా. అస్సలు వదిలేయకూడదు. ఆ ఒక డిటెక్టివ్ లాగా ఆ వ్యాధి ప్రయాణాన్ని వెనక్కి ట్రేస్ చేయాలన్నమాట. ఎక్కడ పుట్టింది, ఏ అవయవాల మీదుగా లోపలికి వెళ్ళింది అని. అవును, మీరు చాలా పర్ఫెక్ట్గా సమ్మరైజ్ చేశారు. క్లినికల్ ఇంపార్టెన్స్ అంతా ఇక్కడే ఉంది. మనం ఎప్పుడూ పైపైన కనిపించే సూపర్ఫిషియల్ సిమ్టమ్స్పై ఆధారపడకూడదు. కరెక్ట్. ఆరిజిన్ ఎక్కడా, ప్రోగ్రెషన్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. వ్యాధి నిజంగా అణిచివేయబడిందా లేదా నయమవుతోందా అని తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రెషనే మనకు అసలైన ప్రామాణికం. ఈరోజు మనం చాలా డీప్ కాన్సెప్ట్స్ టచ్ చేశాం. ఒకసారి ఇవన్నీ రీక్యాప్ చేసుకుంటే, తప్పకుండా. మనం ముందుగా అఫోరిజం 189 గురించి తెలుసుకున్నాం. వ్యాధి ఒక సెంట్రల్ డిస్టర్బెన్స్గా మొదలవుతుంది అని. అవును. ఆ తర్వాత అక్యూట్ మరియు క్రానిక్ వ్యాధుల మధ్య ఉన్న లోతైన తేడాలు, అలాగే న్యాచురల్ డిసీజ్కి మందుల వల్లే వచ్చే ఆర్టిఫిషియల్ డిసీజ్కి ఉన్న వ్యత్యాసం, అలాగే క్రానిక్ వ్యాధులని నడిపించే సోరా, సైకోసిస్, సిఫిలిస్ అనే ఈ మియాజ్మాటిక్ రిలేషన్, చివరగా డిజీజ్ ప్రోగ్రెషన్ గురించి. ఇవన్నీ నిజంగా ఒక డీప్ కేస్ అండర్స్టాండింగ్కి బలమైన పునాది. ఖచ్చితంగా. ఏ వైద్యుడికైనా ఈ ఫౌండేషన్ చాలా అవసరం. రైట్. ఇప్పుడు మనం డిజీజ్ ఆరిజిన్, ప్రోగ్రెషన్ మరియు మియాస్మాటిక్ బేస్ గురించి తెలుసుకున్నాం కాబట్టి, తదుపరి ఎపిసోడ్లో మనం హెరింగ్స్ లాస్ ఆఫ్ క్యూర్ గురించి తెలుసుకోబోతున్నాం. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవును కదా. అందులో వ్యాధి నయమయ్యే దిశ, అంటే క్యూర్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, అలాగే హీలింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చర్చిస్తాం. అయితే ముగించే ముందు మన వినేవాళ్లకి ఒక చిన్న ఆలోచన వదిలేద్దాం. చెప్పండి. వ్యాధి లక్షణాలనేవి లోపలి పోరాటానికి బాహ్య సంకేతాలు మాత్రమే అని ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. అవును. దీన్ని బట్టి చూస్తే చిన్న చిన్న జబ్బులు కూడా రాకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే వ్యక్తులు వాళ్ళు నిజంగా ఆరోగ్యంగా ఉన్నట్టా? ఇదొక పెద్ద పాయింట్. అవును. లేక వాళ్లలోని జీవశక్తి కనీసం ప్రతిస్పందించలేని స్థాయిలో అణిచివేయబడి భవిష్యత్తులో ఏదో ఒక పెద్ద ప్రమాదానికి సిద్ధమవుతోందా? ఇది మనందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం. నిజమే. చాలా భయంకరంగా అనిపించినా ఖచ్చితంగా ఆలోచించాల్సిన కోణమిది. అవును. సరే, ఇంతటితో ఈరోజు మన అధ్యాయాన్ని ముగిద్దాం. తప్పకుండా. జై శ్రీకృష్ణ. వాసుదేవ.